1947లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర జస్ట్ 88 రూపాయలు. ఇప్పుడు అదే బంగారం ధర చూసుకున్నట్లయితే దాదాపుగా 1,00,000 రూపాయలు. అసలు ఈ బంగారం ధర ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో ఈ బంగారం ధర తగ్గుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? ఈ సిచ్యువేషన్లో బంగారం కొనడం మంచిదా కాదా? ఇవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మన ఇండియన్స్కి బంగారం అంటే చాలా ఇష్టం కదా. ఏ శుభకార్యమైనా సరే బంగారాన్ని కొనాల్సిందే. సో మన ఇండియా చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ కన్స్యూమర్. సో మన ఇండియన్స్ టోటల్గా ఒక ఇయర్లో 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని కొంటూ ఉన్నారంట. ముఖ్యంగా జ్యువెలరీ రూపంలో లేకపోతే ఆర్నమెంట్స్, ఉంగరాలు ఈ రూపంలో ఎక్కువ కొంటూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకున్నట్లయితే గోల్డ్ చైన్ ఉంది, గోల్డ్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఈ రూపంలో చాలామంది ఇండియన్స్ బంగారాన్ని కొంటూ ఉన్నారంట. కానీ మన ఇండియా గోల్డ్ ప్రొడక్షన్లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బ్యాడ్గా ఉందండి. మన ఇండియా సంవత్సరానికి 1.6 టన్స్ మాత్రమే బంగారాన్ని తీస్తూ ఉంది బయటికి. కానీ మన వాళ్ళు కొంటుంది దాదాపుగా 800 టన్నుల బంగారాన్ని. సో 2024లో చూసుకున్నట్లయితే 802 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది. అర్థమైందా అండి? మన ఇండియన్స్ దగ్గర దాదాపుగా చూసుకున్నట్లయితే ఆన్ ది స్పాట్ 25,000 టన్నుల బంగారం ఉందంట. నేను చెప్పాను కదా, నా ఒంటి మీద చాలా ఉంది. అదేవిధంగా ఇంట్లో ఉంటుంది, లాకర్స్లో ఉంటుంది, బ్యాంక్స్లో ఉంటుంది. అదేవిధంగా మన ఆడవాళ్ళు వేసుకుంటూ ఉంటారు డైలీ. సో టోటల్గా మన ఇండియన్స్ దగ్గర నేను చెప్తుంది ఓన్లీ ఇండియన్స్. నేను ఇక్కడ ఆర్బీఐ వద్ద ఎంత బంగారం ఉంది, ప్రభుత్వం వద్ద ఎంత బంగారం ఉందో లెక్క ఎట్లా, ఓన్లీ ఇండియన్స్ వద్ద అంత బంగారం ఉంది అంట. అర్థమైందా అండి? ఓన్లీ మనుషులే కాదు, ప్రభుత్వాలు కూడా బంగారాన్ని దాచుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ వద్ద చాలా బంగారం ఉంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం వస్తే ఆ బంగారాన్ని యూజ్ చేసుకుంటారనమాట. అర్థమైందా అండి? సో ప్రెజెంట్ ఏ దేశం వద్ద ఎక్కువ బంగారం ఉంది అంటే ఫస్ట్ వన్ అమెరికా. సో అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఫెడరల్ రిజర్వ్, ఆ బ్యాంకు వద్ద 8,133 టన్నుల బంగారం ఉందంట. సెకండ్ ప్లేస్లో జర్మనీ, ఈ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ వద్ద 3,352 టన్నుల బంగారం ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఇటలీ. సో ఈ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ వద్ద 2,451 టన్నుల బంగారం ఉందంట. కానీ మన ఇండియా చూసుకున్నట్లయితే 9th ప్లేస్లో ఉంది. సో మన ఇండియా సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 812 టన్నుల బంగారం మాత్రమే ఉంది. ఈ 812 టన్నుల బంగారాన్ని ఇండియా ఎక్కడ దాచిందండి? ఎక్కడంటే ముంబై, నాగ్పూర్. 100% ఇక్కడే దాచిందా? లేదు, కాస్త విదేశాల్లో కూడా దాచింది. ఏ దేశాలంటే ఇంగ్లాండ్, అమెరికా, స్విట్జర్లాండ్, అదేవిధంగా ఫ్రాన్స్ దేశాల్లో దాచిందనమాట. ఫ్యూచర్లో బాగా అవసరం వస్తే అప్పుడు ఈ బంగారాన్ని బయటకు తీస్తుంది. సో ఏ దేశం సెంట్రల్ బ్యాంక్ వద్ద ఎక్కువ బంగారం ఉంటుందో ఆ దేశం ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నట్లు. తక్కువ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, ఆ దేశం అంత స్టేబుల్గా లేదు, దివాలా తీయడానికి రెడీగా ఉంది అని అర్థం. సో అందుకనే ప్రతి దేశం ఈ గోల్డ్ రిజర్వ్స్ని దాచుకుంటూ ఉంటాయి. ఓన్లీ గోల్డేనా? ఓన్లీ గోల్డే కాదండి, ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం. సో దాంట్లో ముందుగా యుఎస్ డాలర్స్ అంటే ఆ కరెన్సీని ప్రతి దేశం దాచుకుంటూ ఉంటుంది. సెకండ్ వన్ యుఎస్ బాండ్స్ అండ్ థర్డ్ వన్ గోల్డ్. అర్థమైందండి? చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? 1991లో పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఉంది మన దేశంలో. అప్పుడు పీక్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చాయి. అప్పుడు ఏమైంది? ఏదైతే ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అనగా యుఎస్ డాలర్స్ అన్నీ ఖాళీ, అదేవిధంగా బాండ్స్ కూడా ఖాళీ. సో డబ్బులు లేవు కదా అని చెప్పి వేరే దేశాలని అప్పు అడిగితే, మీ దేశం క్రైసిస్లో ఉంది, మేమైతే అప్పు ఇవ్వలేం అని చెప్పారు అన్ని దేశాల వాళ్ళు.
అప్పుడు పివి నరసింహారావు గారు ఏదైతే బంగారం ఉందో ఇండియాలో రిజర్వ్గా ఏదైతే బంగారం ఉందో దాన్ని తాకట్టు పెట్టి లోన్స్ తెచ్చారు. సో అప్పట్లో 67 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టారనమాట. సో ఏ దేశానికైనా సరే క్రైసిస్ వస్తే బంగారం ఆ విధంగా యూజ్ అవుతుంది. సో అందుకనే ప్రతి దేశం బంగారాన్ని ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందండి? సో మనం కూడా అంతే కదా, తెగ బంగారాన్ని కొనేస్తూ ఉంటాం. రేపొద్దున్న ఏమైనా అప్పు చేయాల్సి వస్తే ఒకరిని అప్పు అడగాల్సిన అవసరం లేకుండా బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి మనమైతే తెగ బంగారాన్ని కొనేస్తూ ఉంటాం, విచ్ ఇస్ గుడ్. కానీ మన ఇండియన్స్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి బంగారాన్ని కొంటూ ఉన్నారు. ఏ రూపంలో కొంటూ ఉన్నారండి? జ్యువెలరీ రూపంలో కొంటూ ఉన్నారు. ఆర్నమెంట్స్, అదేవిధంగా బ్రాస్లెట్ అని, ఉంగరాలని చెప్పి అదని ఇదని. ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు కానీ జ్యువెలరీని కొంటూ ఉంటారనమాట. అలా చేస్తే మనకే లాసు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం 83,000 విలువైన బంగారాన్ని కొన్నామనుకోండి, దానికి మళ్ళీ విఏ యాడ్ అవుతుంది. మనం కనుక జ్యువెలరీని కొంటే అంటే అసలైన బంగారం విలువ 83,000 మాత్రమే ఉంటుంది, దానికి విఏ వాల్యూ ఎడిషన్ యాడ్ అవుతుంది అనమాట. మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి ఒక 20% దాకా వేసేస్తూ ఉంటారు. అండ్ మళ్ళీ GST 3%. అంతా కలిపి ఆ జ్యువెలరీని మనం కొనాలంటే 1,00,000 అవుతుంది. దాని అసలైన విలువ 83,000 మాత్రమే. రేపొద్దున్న అవసరం వచ్చి ఆ జ్యువెలరీని అమ్మాలంటే వాళ్ళు ఏం చేస్తారు? వెయిట్ వేస్తారు, తూకం చూస్తారు. ఎంతైతే గ్రాములు వచ్చాయో అంతకి మాత్రమే డబ్బిస్తారు. సో ఫ్యూచర్లో ఆ 1,00,000 రూపాయల విలువైన జ్యువెలరీని మనం కనుక అమ్మితే మనకు వచ్చే డబ్బు 83,000 మాత్రమే. బంగారం రేటు పెరిగితే అది వేరే విషయం, కానీ విలువ అంతే ఉంటుంది కదా, 83,000 మాత్రమే వస్తాయి. లాస్ కదా. సో ఏం చేయొచ్చు? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నట్లయితే గోల్డ్ కాయిన్స్నో బిస్కెట్స్నో కొనుక్కోండి. అమ్మో, ఈ గోల్డ్ కాయిన్స్ని బిస్కెట్స్ని ఇంట్లో దాచాలంటే భయం, దొంగతనం జరిగితే అంతా పోతుంది, లేదా గోల్డ్ లాకర్లో పెట్టాలంటే, బ్యాంక్ లాకర్లో పెట్టాలంటే మళ్ళీ ఛార్జెస్, ఇదంతా వద్దు అనుకున్నట్లయితే మీరు వేరే రూపంలో గోల్డ్ని కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఒకవేళ గోల్డ్ ప్రైస్ పెరుగుతుందనుకోండి, దీని యొక్క NAV కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ గోల్డ్, ఇప్పుడు ఫోన్పేలో, గూగుల్ పేలో, క్రెడ్లో మీరు కావాలంటే బంగారాన్ని కొనుక్కోవచ్చు. లేదా గోల్డ్ బాండ్స్ అండి, సౌరిన్ గోల్డ్ బాండ్స్ సేఫ్, అది కూడా వద్దు అనుకున్నట్లయితే గోల్డ్ ETF. ఒకవేళ మీరు కనుక గోల్డ్ ETF అదేవిధంగా సౌరిన్ గోల్డ్ బాండ్స్లో మీ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాల్సిందే. సో మార్కెట్లో చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చూసుకున్నట్లయితే శూన్య బై ఫిన్వేషియా. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే దీంట్లో లోయెస్ట్ ట్రేడింగ్ కాస్ట్ ఉంది, జస్ట్ 5 రూపీస్ మాత్రమే ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్కి. అర్థమైందా అండి? అండ్ బ్రోకరేజ్ చూసుకున్నట్లయితే డెలివరీ మీద జీరో అకౌంట్ సెటప్ ఛార్జెస్, అనగా ఈ అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు అండ్ ఎటువంటి AMC ఛార్జెస్ కూడా ఉండవు. దాంతోపాటు జీరో కాల్ అండ్ ట్రేడ్ ఫీజు, అదేవిధంగా జీరో క్లియరింగ్ ఫీజు అనమాట. అర్థమైందా అండి? ఈ ప్లాట్ఫామ్లో ఇవన్నీ జీరో. సో మీరు కనుక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ శూన్య బై ఫిన్వేషియా లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చానండి. డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్లో స్టాక్ మార్కెట్లో మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ETFలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ముఖ్యంగా గోల్డ్ ETFలో కూడా మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? అండ్ ఛార్జెస్ అన్నవి చాలా అంటే చాలా తక్కువ ఈ ప్లాట్ఫామ్లో. మీరు అడగొచ్చు ఇది సేఫేనా? ఎస్, ఇది సేఫే. ఈ ప్లాట్ఫాము సెబీ అండ్ RBI రిజిస్టర్డ్. అండ్ మిగతా రిజిస్ట్రేషన్లో మీరు కావాలంటే స్క్రీన్ మీద చూడొచ్చు. అర్థమైందా అండి? సో లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. కావాలంటే సౌరిన్ గోల్డ్ బాండ్స్లో అదేవిధంగా గోల్డ్ ETFలో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? మెయిన్ థింగ్ చెప్పాలంటే గోల్డ్ అన్నది లిమిటెడ్ కమోడిటీ, అంటే చాలా తక్కువ మాత్రమే ఉంది ఈ ప్రపంచంలో. ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కావాలనుకోండి, పండించుకోవచ్చు, పండుతుంది, మనం తినొచ్చు. కానీ గోల్డ్ కావాలంటే గోల్డ్ని మనమైతే క్రియేట్ చేసుకోలేం. ప్రపంచంలో చాలా అంటే చాలా తక్కువ గోల్డ్ మాత్రమే ఉంది, కానీ జనాభా ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతూ ఉన్నారు. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి బంగారం కావాలి, కానీ ప్రపంచంలో చాలా తక్కువ ఉంది. అర్థమైందా అండి? ఒకవేళ ఈ బంగారానికి డిమాండ్ అన్నది అమాంతం పెరిగితే
ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఒకవేళ డిమాండ్ అనేది తగ్గిందనుకోండి, ప్రైస్ కూడా స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా బంగారం అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది. సో అప్పుడు ఏమనుకున్నాయి ప్రపంచ దేశాలు, అమ్మో వార్ స్టార్ట్ అయింది 2 దేశాల మధ్య, మేబీ ఫ్యూచర్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని చెప్పి భయపడిపోయి, సర్లే ఇంకా రిజర్వ్స్ని పెంచుకుందాం, ముఖ్యంగా బంగారం రిజర్వ్స్ని పెంచుకుందాం అని చెప్పి తెగ ప్రపంచ దేశాలు బంగారాన్ని కొనేసాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ప్రతి దేశం కొనేసింది. ఇలా కొనడం వలన డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా బంగారం ప్రైస్ కూడా పెరుగుతుంది. సో అందుకనే 2020 ఏప్రిల్లో బంగారం ధర 45,000 ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 45,000 ఉంటే 2022 వచ్చేసరికి 56,000 అయిపోయింది. ఎందుకు? డిమాండ్ పెరిగింది కనుక ప్రైస్ కూడా పెరిగింది. అండ్ G7 దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలు ఏం చేశాయంటే రష్యా దగ్గర ఎంతైతే రిజర్వ్స్ ఉన్నాయో, ఫారెన్ రిజర్వ్స్, ముఖ్యంగా యుఎస్ డాలర్స్, యుఎస్ బాండ్స్, వాటిని ఫ్రీజ్ చేసాయి అనమాట. రష్యా దగ్గర ఉన్న యుఎస్ డాలర్స్ అదేవిధంగా యుఎస్ బాండ్స్ని ఫ్రీజ్ చేశాయి. సో ఫ్రీజ్ చేయడం వలన అవి జస్ట్ పేపర్ ముక్కలు అయిపోయాయి రష్యాకి. ఎన్ని బాండ్స్ ఉన్నా, ఎన్ని డాలర్స్ ఉన్నా ఎటువంటి యూజ్ లేదు రష్యాకి. సో దీన్ని చూసి ప్రపంచ దేశాలు రేపొద్దున్న మేబీ మనకి కూడా ఇలా జరుగుతుందేమో, ఫ్రీజ్ చేస్తే ఉన్న డబ్బంతా వేస్ట్ డాలర్స్, అందుకని చెప్పి మనం బంగారాన్ని రిజర్వ్ చేసుకుందామని చెప్పి ప్రతి దేశం బంగారాన్ని తెగ కొనేసిందనమాట. అర్థమైందండి? సో అప్పుడు స్టార్ట్ అయింది బాగా పెరగడం, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. దానితో పాటు ఎప్పుడైతే 2022లో ఈ వార్ స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లో ఉన్న డబ్బుని తీసేసి గోల్డ్లో పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక్కసారి అన్సర్టినిటీ స్టార్ట్ అయిందనుకోండి ప్రపంచంలో, సో స్టాక్ మార్కెట్లు ఆటోమేటిక్గా పడిపోతాయి. సో ఇంకా పడిపోద్దేమో, ఉన్న డబ్బు అంతా పోతుందేమో అని చెప్పి భయంతో చాలా మంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో ఉన్న డబ్బుని తీసేసి గోల్డ్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఎప్పుడైతే ఈ వార్ స్టార్ట్ అయిందో సెన్సెక్స్ 2,700 పాయింట్లు పడిపోయింది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్లయితే 815 పాయింట్లకు పడిపోయింది. సో అలా పడినప్పుడు ఏమవుతుంది, పోర్ట్ఫోలియో అంతా రెడ్ అయిపోతుంది. చాలా మంది డబ్బును తీసేసి గోల్డ్లో పెట్టేస్తుంటారు. మళ్ళీ గోల్డ్కి డిమాండ్ మార్కెట్ పెరగడం వలన ప్రైస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ 2025లో మొన్న జాన్లో ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి తెగ ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. రీసెంట్గా టారిఫ్ రేట్లు పెంచేశారు తెగ. సో ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అయినప్పుడు డాలర్ వాల్యూ చూసుకున్నట్లయితే డాలర్ ఇండెక్స్లో 109.35 ఉంది. కానీ రీసెంట్గా అనగా ఏప్రిల్లో చూసుకున్నట్లయితే ఈ డాలర్ ఇండెక్స్లో డాలర్ వాల్యూ 98.51 ఉంది. అంటే డాలర్ విలువ తగ్గింది. సో ఇక్కడ డాలర్ విలువ తగ్గుతుంది కదా అని చెప్పి ప్రపంచ దేశాలు మళ్ళీ ఏం చేస్తున్నాయంటే, అంటే రీసెంట్గానే కదా మళ్ళీ గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది. సో ఎందుకు ఇలా జరిగిందంటే ప్రపంచ దేశాలన్నీ భయపడ్డాయి. ఏంటి, డాలర్ వాల్యూ తగ్గుతుంది, మేమేమో ఫారెన్ రిజర్వ్స్ అన్ని డాలర్స్లో పెట్టుకున్నాం, ఎలా అని చెప్పి భయపడ్డాయి అనమాట. సో ఎప్పుడైతే డాలర్ వాల్యూ తగ్గుతుందో అప్పుడు ప్రపంచ దేశాలు మళ్ళీ బంగారాన్ని కొనడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ప్రపంచ దేశాలు అన్ని బంగారాన్ని కొంటాయో అప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరుగుతూ వచ్చిందనమాట. ఆ తర్వాత ట్రేడ్ వార్ని స్టార్ట్ చేశారు ట్రంప్ గారు. సో ఎప్పుడైతే ట్రేడ్ వార్ని స్టార్ట్ చేసి టారిఫ్ రేట్లని పెంచారో మళ్ళీ అందరూ భయపడ్డారనమాట. అమ్మో రేపొద్దున ఈ ట్రేడ్ వార్ ఇంకా పెరుగుతుందేమో అని చెప్పి భయపడి ఇంకా ఫ్యూచర్లో ఈ బంగారం రిజర్వ్స్ని పెంచుకోవడానికే ట్రై చేస్తూ ఉన్నాయి. అర్థమైందండి? సో ఈ బంగారం ధర ఫ్యూచర్లో కూడా అతి త్వరలో ఇంకా పెరగడానికి ఛాన్స్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఏదైతే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఉందో అది వడ్డీ రేట్లను తగ్గించింది. అంటే బాండ్స్ వడ్డీ రేట్లు, అదేవిధంగా రిమైనింగ్ డిపాజిట్స్ యొక్క వడ్డీ రేట్లు తగ్గించింది. సో ఇక్కడ అమెరికా ప్రజలు ఈ బాండ్స్ లోని అదేవిధంగా డిపాజిట్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయడం మానేశారు. తీసేసి డబ్బు అంతా తీసుకెళ్లి మళ్ళీ గోల్డ్ లో పెడుతున్నారు. పోనీ స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారా? స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టట్లా, ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు. సో వాళ్ళు కూడా డబ్బుని సేఫ్ అయిన ప్లాట్ఫామ్ అయిన గోల్డ్లో పెడుతున్నారు. మళ్ళీ డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంది. సో అందుకనే బంగారం ధర ప్రెజెంట్ ₹1,00,000కి టచ్ అయింది. అర్థమైందండి? ఇది కారణం. సింపుల్, గోల్డ్ ప్రపంచంలో చాలా తక్కువ ఉంది. ఇది లిమిటెడ్ కమోడిటీ. సో ప్రపంచ దేశాలు లేకపోతే ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్లో పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది. అదే ఇప్పుడు జరిగిందనమాట. ఒకవేళ ట్రంప్ కనుక ఈ టారిఫ్ రేట్లన్నీ తగ్గించి నార్మల్గా ఉంటే, కెలుక్కోకుండా, ప్రపంచాన్ని కెలుక్కోకుండా నార్మల్గా ఉంటే మళ్ళీ పుంజుకుంటుంది.
ఎకానమీ. ముఖ్యంగా డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఒక్కసారి డాలర్ వాల్యూ పెరగడం మొదలైందంటే బంగారం ధర తగ్గుతుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చి అంతా బాగుంటే, అమెరికా అంతా బాగుందనుకోండి, డాలర్ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆటోమేటిక్గా బంగారం ధర కూడా తగ్గుతుంది. అర్థమైందండి? అదేవిధంగా గోల్డ్మెన్ సాక్స్ అని చెప్పి మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉందన్నమాట. సో వాళ్ళు ఎప్పటికప్పుడు గోల్డ్ ధర పెరగడానికి ఛాన్స్ ఉందనుకోండి చెప్తూ ఉంటారు. ఇంతకు ముందు వాళ్ళు చెప్పిన దాంట్లో 13 సార్లు చెప్పారు గోల్డ్ ధర బాగా పెరుగుతుందని చెప్పి. అందులో 12 సార్లు వీళ్ళు చెప్పినట్లే పెరిగింది. అలాంటి సంస్థ ఈ ఇయర్ ఎండింగ్ అనగా 2025 ఇయర్ ఎండింగ్ కల్లా బంగారం ధర 1,25,000కి టచ్ అవుతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. మేబీ ఒకవేళ ప్రపంచంలో అన్స్టెబిలిటీ ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి, వీళ్ళు చెప్పినట్లే 1,25,000కి టచ్ అవ్వచ్చు. ఒకవేళ ట్రంప్ కెలుక్కోకుండా మంచిగా ఉన్నాడు అనుకోండి, అంతా కంట్రోల్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా బంగారం ధర తగ్గుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బంగారం ధర పెరగడం వస్తే చాలా ఎక్కువ పెరుగుతుంది, తగ్గడం వస్తే చాలా తక్కువే తగ్గుతుంది. మీరు చూడండి, స్టాట్స్ చూడండి, ఇలా 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 ఉంటుంది. అంతేగాని బంగారం ధర బాగా పెరిగిపోయి మొత్తం జీరోకి వచ్చిన రోజులు లేవు. సో పెరగడం వస్తే చాలా ఎక్కువ పెరుగుతుంది, తగ్గడం వస్తే చాలా తక్కువ తగ్గి స్టేబుల్గా ఉంటుంది, మళ్ళీ పెరిగిపోతుంది అనమాట. సో ఒకవేళ బంగారం ధర తగ్గుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నట్లయితే మరీ ఎక్కువ తగ్గదు, చాలా అంటే చాలా తక్కువ తగ్గుతుంది. పెరగడం వస్తే మాత్రం బీభత్సంగా పెరుగుతుంది. సిచ్యువేషన్ బాగాలేదనుకోండి, 1,25,000 అవ్వడం పెద్ద కష్టం కాదు బంగారానికి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు కనుక బాగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే గోల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ఆప్షన్. కాకపోతే మన పోర్ట్ఫోలియో వాల్యూలో 5 to 10% మాత్రమే బంగారంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఉన్న డబ్బు అంతా తీసుకెళ్ళి పెట్టకూడదు. సో ఒకవేళ మీరు కనుక బాగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అనుకున్నట్లయితే యూ కెన్ ఇన్వెస్ట్ నౌ. అదే లేదండి అంత టైం లేదనుకున్నట్లయితే సైలెంట్గా ఉండి ఏ స్టాక్ మార్కెట్లోనే మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టుకోవడం బెటర్. ఒకవేళ నాకు పెళ్ళి ఉందండి, లేకపోతే మా చుట్టాల పెళ్ళి ఉంది, మా ఇంట్లో పెళ్ళి ఉంది, బంగారం కొనొచ్చా, ఆన్ ది స్పాట్ కొనొచ్చా, అది ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. అంటే కేవలం కొన్ని రోజులు మాత్రం కొంచెం పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గుతుంది. సో పెద్దగా డిఫరెన్స్ అయితే రాదండి. మీరు వెయిట్ చేసి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కొనడం వల్ల పెద్ద పాయింట్ లేదన్న ఉద్దేశం. అంటే తగ్గడం వచ్చినా చాలా తక్కువే తగ్గుతుంది, కానీ పెరగడం వస్తే మాత్రం బీభత్సంగా పెరుగుతుంది. సో మీరు వెయిట్ చేసిన తర్వాత బీభత్సంగా పెరిగిందనుకోండి, ఏం చేస్తారు? సో ఆ నిర్ణయం మీదే. కొనాలా వద్దా అని చెప్పి నేనైతే చెప్పను. ఎకనామిక్ కండిషన్స్ బట్టి అదైతే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ట్రంప్ సైలెంట్గా ఉండి అంతా మంచిగా ఉందనుకోండి, అసలు ప్రశాంతంగా ఉందనుకోండి ప్రపంచం, తగ్గుతుంది. సో వాడు ఏం చేస్తాడు నేను చెప్పలేను కదా. ఒకవేళ వాడు కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే పెరుగుతుంది. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, నచ్చలేదు నచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ శూన్య బై ఫిన్వేషియా లింకు కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఇచ్చానండి. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నాకు మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనగా డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకుందాం అనుకున్నాం, మంచి ప్లాట్ఫామ్ కావాలి అనుకున్నట్లయితే శూన్య కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ దాంట్లో ఏంటంటే ఛార్జెస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ. తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.